డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం వ్యాకరణంలో ఉన్నటువంటి సమాసాలు. ఓకేనా? సమాసం గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. సమాసం అంటే ఏంటి, అసలు వ్యాకరణంలో సమాసం యొక్క స్థానం ఏంటి అని చూసినట్లయితే, సమాసం అంటే వేరువేరు అర్థాలు కలిగిన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడి ఒకే అర్థాన్ని వెల్లడిస్తే దాన్ని సమాసంగా మనం భావిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నల్ల పిల్లి అనేటువంటి పదాన్ని చూసినట్లయితే, నల్ల అంటే నలుపు వర్ణానికి సంబంధించినటువంటిది, పిల్లి అంటే ఒక రకమైనటువంటి జంతువు. ఈ రెండు వేరువేరు అర్థాలు కలిసి ఒకే అర్థంగా ఏర్పడినప్పుడు నల్ల పిల్లి అంటే నలుపు వర్ణం కలిగినటువంటి పిల్లి అనేటువంటి అర్థం మనకు కలిసింది. సో కాబట్టి ఈ రెండు వేరువేరు అర్థవంతమైనటువంటి పదాలు ఒకచోట కలిసి మరొక అర్థాన్ని తెలియజేస్తూ వేరొక అర్థాన్ని మనకు కలిగించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇట్లా సమాసం అంటే ఇది. సమాసంలో ఉండేటువంటి రకాలు కనుక మనకు చూసినట్లయితే, సమాసంలో మనకు ప్రధానంగా తత్పురుష సమాసం, కర్మధారయ సమాసం, దిగు సమాసం, ద్వంద్వ సమాసం, రూపక సమాసం లాంటివి మనకు ఉన్నాయి. సో అందులో మనకు తత్పురుష సమాసానికి సంబంధించినట్లు చూసినట్లయితే, తత్పురుష సమాసంలో మనకు విశేషణాలు, ఆ తర్వాత ఉపమాన ఉపమేయాలకు సంబంధించినటువంటివి కలిసినప్పుడు మనకు తత్పురుష సమాసాలు అనేటువంటివి ఏర్పడడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇందులో కూడా మనకు రెండు అర్థవంతమైనటువంటి పదాలు కలిసి ఇంకొక అర్థవంతమైనటువంటి పదాన్ని ఏర్పరుస్తారు. సో అందులో మనకు తత్పురుష సమాసంలో మనకు విభక్తుల చేత మనకు కొనసాగడం అనేటువంటి జరుగుతుంది. విభక్తులు అంటే మనకు తెలుసు, అంటే ఒక వాక్యాన్ని అనుసంధానం చేస్తూ కొనసాగేటువంటివిగా మనకు విభక్తులు తెలుస్తాయి. అందులో మనకు ప్రధానంగా ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, సప్తమి విభక్తి, ఇట్లా మనకు విభక్తులు అనేటువంటి మనకు ఉన్నాయి. సో ఇందులో మనకు ప్రథమ తత్పురుష సమాసంలో మనకు చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలము అనేటువంటి పదం అనేటువంటిది చూసినట్లయితే, పూర్వకాలము అంటే కాలము యొక్క పూర్వము, అంటే ఈ కాలానికి సంబంధించినటువంటి పూర్వాన్ని గురించి తెలియజేసేటువంటిదిగా మనకు పూర్వకాలం అనేటువంటిది తెలుస్తుంది. ఆ తర్వాత సగరాజ్యము అంటే రాజ్యము యొక్క సగము, రాజ్యము అంటే ప్రథమ విభక్తి అనేటువంటిది మనకు ఇందులో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత కడతల అంటే తల యొక్క కడభాగము అనేటువంటిది అర్థం మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇట్లా మనకు ప్రథమ తత్పురుష సమాసం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ద్వితీయ తత్పురుష సమాసంలో ఏంటి అని అంటే, ఇందులో మనకు ప్రధానంగా ద్వితీయ తత్పురుష సమాసం అంటే నిన్ కూర్చి గురించి వాటిని ద్వితీయ విభక్తిగా మనం పిలుస్తూ ఉంటాం. అందులో మనకు ప్రధానంగా ఉదాహరణకు చూసినట్లయితే నెల తాల్పు అంటే నెలను ధరించినటువంటి వాడు అని అర్థము, నెలను ధరించినటువంటి వాడు అని అర్థము. తర్వాత శిత్రుడు అంటే కృష్ణుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు అనేటువంటి అర్థంలో మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసంగా మనం చెప్పొచ్చు. తృతీయ తత్పురుష సమాసం అంటే మనకు చేతన్ తోడన్ అనేటువంటి విభక్తులు మనకు తృతీయ విభక్తిలో మనకు కనిపిస్తాయి. సో దీన్ని కేంద్రంగా చేసుకొని తృతీయ తత్పురుష సమాసం ఎట్లా కొనసాగుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పూలదండ అనేటువంటి పదం చూసినట్లయితే, పూలతో కూడినటువంటి దండ, విద్యా నిపుణుడు, విద్య చేత నిపుణుడయ్యాడు. అతను ఎలా నిపుణుడయ్యాడంటే విద్య చేత నిపుణుడయ్యాడు. చేతన్ తోడన్ అనేటువంటిది మనకు తృతీయ విభక్తి అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందో. సో కాబట్టి ఇట్లా తృతీయ తత్పురుష సమాసం అనేటువంటిది మనకు కొనసాగుతుంది. చతుర్థి విభక్తి అంటే ఏంటిది, కొరకున్ కై అనేటువంటిది మనకు తెలిసినటువంటిది. సో అందులో మనకు చతుర్థ తత్పురుష సమాసంలో మనకు ప్రధానంగా చూసినట్లయితే దేవర మేలు అని అంటే దేవర్ల కొరకు మేలు అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. తర్వాత గోహితుడు అని చూసినట్లయితే గోవు కొరకు హితుడు అనేటువంటిది మనకు చతుర్థి తత్పురుష సమాసంలో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత పంచమి తత్పురుష సమాసం కనుక చూసినట్లయితే పంచమీ విభక్తి అంటే ఏంటిది, వలనన్, కంటెన్,
పట్టి. అంటే ఇందులో మనకు ఒక పదాన్ని ఉదాహరణగా చూసినట్లయితే మనకు దొంగ భయము, దొంగ వలన భయము. ఎలా భయం అంటే దొంగ వలన భయము అనేటువంటిది మనకు ఇక్కడ పంచమి తత్పురుష సమాసంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత అట్లనే మనకు షష్ఠీ తత్పురుష. షష్ఠీ తత్పురుష అంటే మనకు కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేటువంటి మనకు షష్ఠి విభక్తులుగా మనకి ఇస్తారు. అంటే వీటిని కేంద్రంగా చేసుకొని సమాసం ఎట్లా కొనసాగుతుంది అనేటువంటిది కనుక చూసినట్లయితే ఇందులో మనకు చెట్టు కొమ్మ అనేటువంటి ఉదాహరణ చూసినట్లయితే, చెట్టు కొమ్మ అంటే చెట్టు యొక్క కొమ్మ, చెట్టు యొక్క కొమ్మ అనేటువంటి మనకు పదంగా మనకు తెలుస్తూ ఉంది. తర్వాత రాజపురుషుడు అనేటువంటి పదాన్ని చూసినట్లయితే రాజు యొక్క పురుషుడు అనేటువంటిది మనకు షష్ఠీ తత్పురుష సమాసంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మనకు సప్తమి తత్పురుష సమాసంలో సప్తమి విభక్తి అంటే ఏంటి? సప్తమి విభక్తి అంటే ఏంటంటే అందు నన్ అనేటువంటి మనకు తెలుసు. సో అట్లా ఒక పదాన్ని కనుక చూసినట్లయితే మాట నేర్పరి. మాట నేర్పరి అంటే మాటల యందు నేర్పరి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. మాటల యందు, యందు అందు అనేటువంటిది అక్కడ వస్తుంది కాబట్టి అది సప్తమి విభక్తిగా మనకు తెలుస్తుంది. సో కాబట్టి సప్తమి విభక్తి తత్పురుష సమాసం అనేటువంటిది ఇలా ఉంటుంది. ఇట్లా నై తత్పురుష సమాసం అనేటువంటిది కూడా ఉంటుంది. నై తత్పురుష సమాసం అంటే మనకు భేదాన్ని గురించి తెలియజేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అధర్మము అన్నాం అనుకో, ధర్మం కానటువంటిది అధర్మము. అసత్యము ఉన్నాం అనుకో, సత్యం కానటువంటిది అసత్యము. సో కాబట్టి ఇట్లా మనకు తత్పురుష సమాసం అనేటువంటిది ఇలా విభక్తులను ఆధారంగా చేసుకొని కొనసాగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మరొక సమాసం, ప్రధానమైనటువంటి సమాసం ఏంటంటే కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసం అంటే ఏంటంటే మనకు ఇందులో మనకు విశేషణమునకు విశేషంబు, ఉపమానమునకు ఉపమేయంతో సమాసం ఏర్పడినచో అది కర్మధారయ సమాసంగా మనం చెప్తాము. సో కర్మధారయ సమాసంలో మనకు ప్రధానంగా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అనేటువంటి మనకు. తర్వాత ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం, ఉపమాన ఉభయపద కర్మధారయ సమాసం అనేటువంటి మనకు కర్మధారయ సమాసంలో మనకు ఉంటాయి. సో ఇందులో మనకు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసాన్ని కనుక చూసినట్లయితే విశేషణం అంటే ఏంటిదంటే ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు యొక్క గుణాన్ని గురించి తెలియజేసేటువంటిది విశేషణము. సో కాబట్టి ఇక్కడ వ్యక్తుల కానీ వస్తువుల యొక్క విశేషము అంటే గుణాన్ని గురించి, ప్రత్యేకతను గురించి తెలియజేసేటువంటి సమాసంగా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంలో ఒక ఉదాహరణ చూసినట్లయితే మనకు ఫస్ట్ నీచ మానవులు. నీచ మానవులు అంటే ఏంటి? ఇక్కడ నీచమైనటువంటి మనుషులు అనేటువంటి అర్థం వస్తుంది. తెల్ల గుర్రము అంటే తెల్లనైనటువంటి గుర్రము అంటే గుర్రం యొక్క శోభ రంగు ఎట్లా ఉంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నది. సో కాబట్టి ఇక్కడ విశేషణం అనేటువంటిది పూర్వపదంలో కనిపిస్తుంది కాబట్టి దీనినే మనం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా మనం చెప్తాము. సో అలాగే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. విశేషణం అనేటువంటిది ఎక్కడ ఉండాలంటే ఉత్తర పదం అంటే రెండో పదంలో ఉండాలి. మనకు సమాసంలో ఎన్ని పదాలు ఉంటాయి అనుకున్నాం? 2 పదాలు అనుకుంటాం. మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని ఉత్తర పదంగా చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ విశేషణం అనేటువంటిది ఉత్తర పదంగా వస్తే అదే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసంగా మనం చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసినట్లయితే కపోత వృద్ధము. ఏంటి? కపోత వృద్ధము అంటే ఏంటి? కపోతం అంటే ఏంటి? ఇక్కడ మనకు పావురం అని తెలుస్తుంది. వృద్ధం అంటే ముసలిదైనటువంటిది. అంటే ఆ యొక్క పావురం ఎలా ఉండిందట? ముసలితనంగా ఉంది. సో ఆ పావురం యొక్క విశేషణం ఏంటంటే యవ్వనంగా లేదు, ముసలితనంగా ఉంది. సో కాబట్టి విశేషణం అనేటువంటిది ఇక్కడ ఉత్తర పదంగా మనకు కనిపిస్తుంది. సో కాబట్టి కపోత వృద్ధము అనేటువంటిది విశేషణ పద ఉత్తర పద కర్మధారయానికి ఒక ఉదాహరణగా. ఇంకొక ఉదాహరణగా చూసినట్లయితే మనకు పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తమమైనటువంటి వాడు అనేటువంటిది మనకు ఇందాక చెప్పుకున్నటువంటి ఉదాహరణ కూడా మనకు వర్తిస్తుంది. సో కాబట్టి ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసంగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. విశేషణం అనేటువంటిది ఉభయ పదాల్లో ఉండాలట. ఉభయ పదాలు అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ వాటిల్లో ఉండాలని అనే అర్థం మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు ఉదాహరణ చూసినట్లయితే శీతోష్ణము, శీతలము
ఉష్ణము. చలి వేడు అనేటువంటిది మనకు రెండు కూడా విశేషణాలే కాబట్టి ఇక్కడ విశేషణం అనేటువంటిది ఉభయ పదాల్లో ఉంది కాబట్టి మనకు దీన్నే విశేషణ ఉభయపద కర్మధారయ సమాసంగా మనం చెప్పుకుంటాము. సో ఇట్లా మనకు ఇంకా అనేక రకాలైనటువంటి ఉదాహరణలు కూడా మనకు కనిపిస్తాయి. రాగద్వేషములు కూడా విశేషణ ఉభయపద కర్మధారానికి సంబంధించినటువంటిదే. ఆ తర్వాత సుఖ దుఃఖాలు కూడా విశేషణ ఉభయపద కర్మధారానికి సంబంధించినటువంటిదే. సో కాబట్టి విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, విశేషణ ఉభయపద కర్మధారాలకు సంబంధించినటువంటి ఇవి. ఇప్పుడు మనకు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఈ కర్మధారయ సమాసంలోనే ఇక్కడ మనకు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమానం అంటే ఏంటి మరి? ఫస్ట్ ఉపమానం అంటే ఏందో మన ఉపమాన ఉపమేయాలు అనేటువంటి రెండు ఉంటాయి కదా. సో ఉపమానం అంటే ఉపమేయం అంటే ఏంటో తెలియదు. ఉపమేయం అంటే ఏంటంటే తీసుకున్నటువంటి వస్తువు. ఉపమేయం అంటే ఏంటంటే తీసుకున్నటువంటి వస్తువు. ఉపమానం అంటే దేనితోటైతే పోలుస్తుంటామో ఆ పోల్చేటువంటి వస్తువును మనం ఉపమానంగా చెప్తా ఉంటాం. సో కాబట్టి ఇక్కడ మనకు ఉపమానం అనేటువంటిది ఎక్కడ ఉండాలి? ఉపమాన పూర్వపద కర్మధారయం అంటే ఉపమానం అనేటువంటిది పూర్వపదంలో ఉండాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఉపమానము ఉపమేయం అంటే ఏంటో తెలిసింది కాబట్టి ఇప్పుడు మనకు ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం కనుక చూసినట్లయితే అందులో తేనె పలుకులు మన మాటలు ఎలా ఉన్నాయంట? తేనెలాగా తీయగా ఉన్నాయని అర్థం. సో కాబట్టి ఇక్కడ పలుకులు అనేటువంటిది ఉపమేయము, తేనె అనేటువంటిది ఉపమానము. సో కాబట్టి ఇక్కడ మనకు తేనె పలుకులలో తేనె అనేటువంటిది ఉపమానం పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఓకేనా? దీనికి మరొక ఉదాహరణ చూసినట్లయితే కంచు కంఠము. కంఠం ఎలా ఉందంట? కంచులాగా ఉంది అనేటువంటి తెలుస్తూ ఉంది. సో కంఠం అనేటువంటిది మనం తీసుకునేటువంటి ఎలా ఉంది? సున్నితంగా లేదు, కంచులాగా ఉంది. సో కాబట్టి ఉపమానం అనేటువంటిది ఇక్కడ కంచుగా చెప్తాం మనం. కాబట్టి ఇక్కడ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసానికి కంచు కంఠం అనేటువంటిది ఒక ఉదాహరణ పదంగా మనకు తెలుస్తూ ఉంది. సో ఆ తర్వాత మనకు ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. సో ఇక్కడ ఉపమానం అనేటువంటిది ఎక్కడ ఉండాలంట? రెండో పదంగా ఉండాలి, అంటే ఉత్తర పదంగా ఉండాలి అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. సో కాబట్టి ఉపమానం అనేటువంటిది ఉత్తర పదంగా ఉంటే అదే ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇందులో మనకు ఒక ఉదాహరణ కనుక చూసినట్లయితే చరణ కమలములు. ఏంటి? చరణ కమలములు అంటే ఏంటిది? కమలముల వంటి చరణాలు అనేటువంటి విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. ముఖారవింద అంటే అరవిందము వంటి ముఖము. అరవిందము వంటి ముఖము అనేటువంటిది మనకి ఇక్కడ ముఖారవింద, అరవిందం అనేటువంటి ఉత్తర పదంగా ఉంది. చరణ కమలం అంటే కమలం అనేటువంటిది మనకు ఉత్తరపరంగా ఉంది కాబట్టి ఇక్కడ కమలముల వంటి చరణాలు, అరవిందము వంటి ముఖం అనేటువంటిది. సో కాబట్టి ఇక్కడ ఇవి ఉత్తరపదంగా మనకు ఉపమానం ఉంది కాబట్టి అదే ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. సో దాంతోపాటుగా ఇంకొక సమాసం ఏంటంటే రూపక సమాసం. రూపక సమాసం అంటే ఒక వస్తువుతో మరొక వస్తువు యొక్క ధర్మాన్ని ఆరోపించి చెప్పడం వల్ల రెండవ పదము ఉపమానంగా ఉంటుంది. ఒక వస్తువు యొక్క ధర్మాన్ని మరొక వస్తువుతోటి ఆరోపించి చెప్పడం వల్ల మనకు ఏర్పడేటువంటి సమాసము రూపక సమాసంగా మనకు తెలుస్తూ ఉంది. అందులో ఉదాహరణ కనుక చూసినట్లయితే విద్యాధనము అంటే విద్య అనేది ధనము, విద్య అనేటువంటిది ధనము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ధనాన్ని మనం విద్యతోటి పోల్చడం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే కోపాగ్ని, కోపం అనేటువంటి అగ్ని ఇక్కడ. ఆ తర్వాత సంసార సాగరము, సంసారం అనేటువంటి సాగరం అనేటువంటిది తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఒక వస్తువును ఇంకొక వస్తువు యొక్క ధర్మానికి ఆరోపించి చెప్పడం అనేటువంటిది మనకి ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు కర్మధారయ సమాసానికి సంబంధించినటువంటివిగా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మరొక సమాసం ఏంటంటే ద్విగు సమాసము. సో ద్విగు సమాసం అంటే ఏంటి అని అంటే కర్మధారయం అంటే ఏంటిది? ఇక్కడ విశేషణాల గురించి తెలియజేసేటువంటిది. కర్మధారయం నందు
పూర్వపదం అనేటువంటిది సంఖ్యావాచకాన్ని తెలియజేస్తే, పూర్వపదం అనేటువంటిది సంఖ్యావాచకాన్ని గురించి తెలియజేసినట్లయితే అది ద్విగు సమాసంగా మనం చెప్తాము. ఓకేనా. కర్మధారయమునందు, దేనందు, కర్మధారయమునందు పూర్వపదం అనేటువంటిది సంఖ్యావాచకాన్ని గురించి తెలియజేసినట్లయితే దాన్ని మనం ద్విగు సమాసంగా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే పంచ పాండవులు అంటే పంచ అంటే 5 అనేటువంటి సంఖ్య కలిగినటువంటి పాండవులు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. తర్వాత దశావతారములు అంటే దశ అంటే మనకు తెలుసు ఏంటి, 10. ఓకేనా. 10 అవతారములు అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది. కోటి విద్యలు, ఆ తర్వాత ముల్లోకములు, ఇవన్నీ కూడా మనకు ఆ ద్విగు సమాసానికి సంబంధించినటువంటి ఉదాహరణలుగా మనకు తెలుస్తున్నాయి. ఆ తర్వాత మరొక సమాసం ఏంటి అని అంటే ద్వంద్వ సమాసం. ద్వి అంటే 2. ద్వంద్వ సమాసం అంటే ద్విగు సమాసంలో ఏమో మనకు పూర్వపదం అనేటువంటిది, కర్మధారయంలో పూర్వపదం అనేటువంటిది సంఖ్యావాచకంగా కొనసాగాలి. ద్వంద్వ సమాసంలో ఏంటి అంటే ఉభయ పదాలకు అర్థాలను సమప్రాధాన్యత ఇవ్వడము, అంటే రెండింటికి కూడా సమప్రాధాన్యత ఇస్తూ కొనసాగేటువంటి సమాసాన్ని మనం ద్వంద్వ సమాసంగా చెప్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ద్వంద్వ సమాసానికి సంబంధించినటువంటి పదాలు మనకు వ్యవహారంలో చాలా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును, అన్నాదమ్ములు, అన్నయు తమ్ముడు, అక్కా చెల్లెళ్ళు, అక్కయు చెల్లెయు, ఆ తర్వాత కర్ణార్జునులు, కష్టసుఖాలు, రుక్మిణి సత్యభామ, ఇవన్నీ కూడా మనకు ద్వంద్వ సమాసానికి సంబంధించినటువంటి ఉదాహరణలుగా, అంటే ఉభయ పదాలకు సమానమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ కొనసాగేటువంటి సమాసాన్ని మనం ద్వంద్వ సమాసంగా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ తర్వాత మరొక సమాసం బహువ్రీహి సమాసం. ఏ సమాసం? బహువ్రీహి సమాసం. అంటే ఇప్పుడు మనకు ద్విగు సమాసంలోనే మొదటి పదానికి సంఖ్యావాచకం ఇవ్వాలి, ద్వంద్వ సమాసం అంటేనేమో 2 పదాలకు సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ బహువ్రీహి సమాసం అంటే ఏంటంటే ఈ 2 కాకుండా, అంటే అన్య పదార్థ ప్రధానమైనటువంటి సమాసాన్నే బహువ్రీహి సమాసం అంటాము అని అంటారు. అంటే ఏంటంటే మొదటి పదము రెండవ పదం కలిసినప్పుడు వాక్యంలో వేరొక అర్థం మనకు స్ఫురించినట్లయితే, అంటే వేరొక అర్థం కలిగించినట్లయితే దాన్ని బహువ్రీహి సమాసంగా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు కొన్ని పదాలను చూసినట్లయితే పీతాంబరుడు అనేటువంటి పదం ఉంది. పీతాంబరుడు అనేటువంటి పదం అంటే ఏంటి అంటే పసుపు పచ్చని అంబరాన్ని కలిగినటువంటి వాడు, పసుపు పచ్చ వస్త్రము అంబరంగా కలిగినటువంటి వాడు పీతాంబరుడు. అంటే ఎవరు? మరి విష్ణుమూర్తి అని అర్థము. సో ఇంత లోతైనటువంటి అర్థం తెలుసుకుంటే ఓహో పలానా వ్యక్తి పలానిది అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. అలాగే ముక్కంటి అంటే 3 కన్నులు కలిగినటువంటి వాడు, అంటే ఎవరు అంటే శివుడు అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత చతుర్ముఖులు అంటే అంటే 4 ముఖాలు కలిగినటువంటి వారు ఎవరు అంటే బ్రహ్మ. సో కాబట్టి ఇట్లా మనకు అన్య పదానికి సంబంధించినటువంటిది ఒక అర్థాన్ని తెలియజేస్తే అది మనకు బహువ్రీహి సమాసంగా కనిపించడం అనేటువంటిది తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఇవి మనకు ఈ సిలబస్లో సమాసాలకు సంబంధించినటువంటి పరిచయము. ఇవన్నీ కూడా మనకు ఒక వాక్యాన్ని, ఒక పదానికి సంబంధించినటువంటివి ఎట్లా ఉంటాయి, విభక్తులతో ఎట్లా తోడ్పడతాయి, ఆ తర్వాత ఒక వాక్యం పరిపూర్ణం కావడానికి ఈ పదాలు అనేటువంటి వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలు అనేటువంటివి ఒకే పదంగా ఉంటూ వ్యవహారికంలో ఎలా కొనసాగుతాయి అనేటువంటివి మనకు సమాసాల ద్వారా కనిపించడం అనేటువంటివి జరుగుతూ ఉంటుంది.